అక్కడా నేనే ఇక్కడా నేనే అంటూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న నేషనల్ క్రష్ రష్మికకి ఎట్టకేలకి సికిందర్ రూపంలో గట్టి దెబ్బే తగిలినట్లు కనిపిస్తోంది. చలో సినిమాతో తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ కన్నడ కురది పుష్ప ది రైజ్ మూవీతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోయిన్ గా క్రేజ్ కొట్టేసింది. ఇక ఆ వెంటనే ఆగలేనంటూ బాలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టడంతో ఈ అమ్మడి స్పీడ్ ఇప్పట్లో తగ్గేలా లేదే అనుకున్నారు చాలా మంది. అయితే వరుస విజయాలతో దూసుకుపోతున్న రష్మిక స్పీడ్ కు సల్మాన్ సికిందర్ రూపంలో బ్రేకులు పడ్డాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన సికిందర్ సినిమా రంజాన్ కానుకగా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా సల్మాన్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మొదటి రోజే దారుణమైన ఫ్లాప్ టాక్ ని తెచ్చుకుంది. ఇక రివ్యూలు కూడా మరీ దారుణంగా ఉండడంతో సల్లుభాయ్ ఫ్యాన్స్ కూడా సినిమాపై ఆశలు వదిలేసుకున్నట్లే కనిపిస్తుంది. ఇక గత కొన్నేళ్లుగా రష్మిక పట్టిందల్లా బంగారమైందనే చెప్పాలి. పుష్ప 2, యానిమల్, చావా ఇలా వరుస ఇండస్ట్రీ హిట్స్ తో జోరు మీదున్న ఈ అమ్మడి ఊపుకు సల్లుభాయ్ ఇలా సికిందర్ రూపంలో బ్రేకులేశాడన్న మాట. అయితే కుబేరా, ది గర్ల్ ఫ్రెండ్, ధమాల్ లాంటి సినిమాలు ఈ ఏడాదే రానున్నాయి. కాబట్టి ఈ నేషనల్ క్రష్ కెరీర్ కి ఇప్పట్లో ఎలాంటి ఇబ్బంది లేనట్టే తెలుస్తుంది. For more videos like this, subscribe Big TV channel.